తల పెట్టాడు. మేక, గుర్రం, తర్వాత ఇంకొకటి ఏదో 3, అవి ఆ 3 కూడా జ్ఞానానికి చిహ్నాలు. వాడికి జ్ఞానం కలిగించారు అంటానికి మేక తల పెట్టారు. ఇంకో 3వది ఉంది, ఇందులో గుర్తు రాలేదమ్మా. ఏనుగా, ఏనుగు కాదు నాన్న. జ్ఞానానికి మేక, వృషభం, అశ్వం 3 జ్ఞానానికి చిహ్నాలు. కుక్క శ్రద్ధకు చిహ్నం, శునకము శ్రద్ధకు చిహ్నం, లయానికి సింహం చిహ్నం. లయం సింహాసనేశ్వరి అన్న చోట చెప్పుకోలే మనం. దక్ష ప్రజాపతికి మేక తల తెచ్చిపెట్టారు అంటే అర్థం ఏమి? ఈ తల పెట్టగలిగిన వాడు మేక తల ఎందుకు పెట్టాలి? మామూలు మనిషి తలే పెట్టచ్చు కదా. వాడు బతికించదలుచుకుంటే, శివుడే తలుచుకున్నప్పుడు వీడికేమో ఏనుగు తల పెట్టాడు. ఏనుగుకి బుద్ధి సూక్ష్మం, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే వీడు గణేశుడు ఎందుకు అవుతాడు? అందుకు వాడికి గజసింహ ఏనుగు తలకాయ పెట్టారు. శరీరం ఊరికే లావుంది, పొట్ట లావుందే కానీ బుద్ధి పని చేయగలదు. మహాగణేశుడు కావాలి కదా, వాడు మహాగణేశుడు కాలేదు కదా, అందుకని ఏనుగు కాదు. మేక, వృషభం, వృషభం అంటే ఎద్దు, ఎద్దు తర్వాత అశ్వం, హయగ్రీవుడు కదా. హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవం అంటే గుర్రం. ఈ 3 జ్ఞానానికి ప్రతీక, జ్ఞానంకి ప్రతీక. అందుకు దక్షుడికి మేక తల పెట్టారు, ఆయన జ్ఞానం కలిగించారు. దక్ష యజ్ఞ వినాశిని అంటే అమ్మవారు హృదయస్థాన విప్రశ్య, హృదయంలోకి వచ్చేటటువంటి ఆమెను గ్రహించగలిగితే నువ్వు దైత్యహంత్రి, నీలో రాక్షసులందరినీ సంహారం చేసి నీకు దక్షుడిలాగా మేకతల పెడుతుంది. మేకతల పెడుతుంది అంటే నిజంగా మేకతల కాదు, జ్ఞానం కలిగిస్తుంది. ధరాందోళిత దీర్ఘాక్షి. ఇంకా దక్ష ప్రజాపతి దేనికి గుర్తంటే దక్షుడు కర్మిష్ఠి. దక్షుడు యజ్ఞం చేశాడు అన్నారు. యజ్ఞం ఎవరు చేస్తారు? కర్మిష్ఠులు చేస్తారు. నీకు ఇప్పుడు కలవలసింది ఏమిటి? జ్ఞానం కలగాలి. నీ కర్మను దగ్ధం చేసి, దక్షయజ్ఞ వినాశిని కదా, నీ కర్మను దగ్ధం చేసి నీకు జ్ఞానాన్ని కలిగేటువంటి మేకతలను పెడుతుంది. దక్షుడిని చంపలే. ధరాందోళిత దీర్ఘాక్షి. ధర ఆందోళిత, ధర అంటే ధర కాదు అక్కడ, ధర. ధర అంటే చిన్న, కొంచెము. ఆందోళిత, నీ మనస్సు గనక ఉయ్యాలలాగా ఊగినట్లయితే, అంటే అది చేద్దామా, ఇది చేద్దామా, జ్ఞానంలో పెడదామా, కర్మలో పెడదామా, అట్లా కనుక నీ మనస్సు ఆందోళితమైతే, ఆందోళితం అంటే ఉయ్యాలి, ఆందోళన అంటే ఉయ్యాలి, ఉయ్యాల అంటే ముందుకెళ్ళటం, వెనక్కి రావడం, అలా అలా ఆలోచిస్తే, అంటే శంక కలిగితే. దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి. నీకు గనక ఆందోళన కలిగితే, అమ్మవారు నీకు సంశయం కలిగితే నువ్వు కర్మధ్వంసం చెయ్యదు, లేకపోతేనే కర్మధ్వంసం ఉంటుంది. నీ కర్మ కొంచెం కొంచెంగా ధ్వంసం కావాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు కర్మ మానేయడానికి వీల్లేదు. కర్మ మెల్లమెల్లగా ఆగిపోతుంది, జ్ఞానం మిగిలిపోతుంది. దరహాసోజ్వలన్ముఖి, అప్పుడు నీ ముఖంలో దరహాసము వస్తుంది. అమ్మవారు దరహాసం చేసినట్టే చిరునవ్వు నవ్వింది అంటే నీకు ఆనందం వెల్లువిరుస్తుంది. జ్ఞానం కలిగితేనే ఆనందం వస్తుంది. తిరోధానం అయినా కూడా నీకు ఆనందం వస్తుంది అంటే ఇప్పుడు అనుగ్రహం మొదలైంది. గురుమూర్తి, మా గురువుగారు చెప్పారండి అంటావు. గురువుగారు కూడా సదాశివుడే, శరీరమే. అందులో ఉన్న జ్ఞానం మళ్ళీ అమ్మవారే. ఆయన మనస్సులో దూరి ఆయనకు కనుక జ్ఞానం అది కలిగించకపోతే ఆయన మాట్లాడలేడు. ఆయనలో మాట్లాడే శక్తి ఎవరు? ఆమెనే. అందుకని గురుమూర్తిగా నీ దగ్గరకు వస్తోంది, నీతో మాట్లాడుతున్నది. గుణనిధి, గుణనిధి, గురువు. ఈ వీటన్నిటికీ కనెక్షన్ ఉంది చూడండి, విడివిడిగా నామరకం. గుణనిధి
గోమాత్రే, గోమాత్ర అంటే వేదమాత, గో అంటే వేదం, గోమాత్రే వేదమాత గుహజన్మ భువే, గుహ అంటే రహస్యం, ఇది గుహ్యం, ఇది గుహ్యతమం శాస్త్రం, ఇది రహస్యమైన శాస్త్రం అర్జునానికి చెప్తున్నాను. గుహజన్మ భువే, ఇక్కడ సమాధిని గురించి చెప్తున్నాడు. ఇలా చేస్తే నీకు రహస్యమైనటువంటి ఒక అనుభూతి నీకు కలుగుతుంది. అది రహస్యం ఎందుకన్నారంటే కుమార గణనాథంబ గుహ అంటే గురుగుహ అని చాలా చెప్పుకుంటారు. గుహ అంటే కూడా కుమారస్వామి అని అర్థం. ఇక్కడ కుమారస్వామి పుడతాడు అంటే నీకు జ్ఞానపుత్రుడు, జ్ఞానం కలుగుతుంది. అది రహస్యమైన జ్ఞానము. రహస్యం అని ఎందుకున్నారంటే ఇంకొకటికి చెప్పడానికి వీలు ఏంటి, నీ అనుభూతిని నువ్వు ఇంకొకటి చెప్పడానికి వీలేదు. ఇలా ఉంటుంది అని ఎవరన్నా చెప్పండి. ప్రపంచంలో అన్ని ఉచ్చిష్టాలేట. ఉచ్చిష్టం అంటే గురువు నోట్లో నుంచి బయటకు వచ్చినవి, ఆయన ఎంగిలితో తడిసి బయటకు వచ్చినవి అన్ని మాటలు. ఒక్క అనుభూతి మాత్రం ఉచ్చిష్టం కాలేదు ఇప్పటి వరకు. ఒక్క ఉచ్చిష్టం కానిది ఏమిటి అంటే అది రహస్యం. ఎందుకంటే దానికి భాష లేదు. ఇంత భాషారూపాయన అమ్మవారు అది మాత్రం భాషించలేకపోతుంది, అది ఆవిడ చెప్పలేకపోతుంది. ఎందుకని అది మనోవాచామగోచర కదా. అంటే మనం అందరం చెప్పుకుంటున్నది ఏమిటి, అది కాంతి చెప్పుకుంటున్నాం, అది అయినది చెప్పడానికి ఎప్పటికీ చేత. దేవేసి, దేవేసి, దేవి అంటే దైవీ సంపద గలవాడికి. ఆమెకు వచ్చిందే ఎందుకు, దేవకార్య సముద్యత, దేవకార్యం చేయడానికి వచ్చింది. ఇది దైవీ సంపద. అక్కడ ఆసురీ సంపద నాశనం చేసింది, ఇక్కడ గౌరీ దైవీ సంపద పెంపొందిస్తోంది. దండనీతి స్థ, ఆమె ఎట్లా చేస్తోందంటే దండనీతి. దండనీతి అంటే కొట్టో తిట్టో చెప్పడం, ఆవిడ శిక్షించి చెప్తోంది దండనీతి. దండనాథుడు అంటారు సైన్యాధిపతి. దండనీతి అంటే ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఆ రూల్ ప్రకారం నేను శిక్షిస్తున్నాను. అట్లా ఒక ప్రొసీజర్ కోడ్ని ఫాలో అయ్యి ఆవిడ మంది శిక్షిస్తుంది. ఊరికవుడిగా ఎట్లంటే అట్లా శిక్షించదు. దండనీతి ఆవిడది. దండనీతి స్థ అందులో ఉంటుంది. ఎక్కడుంది ఆమె, దహర ఆకాశ రూపిణి, హృదయ దహర ఆకాశంలో ఉంది. అంటే నీ లోపలే ఉంది, చిదంబరంలో ఉంది. అయితే ఎక్కడుంటుందండి, ఎలా ఉంటుందండి ఆమె ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చోవాలంటే ఇక్కడ ఖాళీ ఉంది అని గుర్తించారా లేదా? ఖాళీని మీ మనస్సు కొల్చింది. మీ దగ్గర నుంచి ఆ హృదయస్థ రవిప్రఖ్య అన్నటువంటి ఆ 16వ కిరణం అక్కడికి ప్రసరించింది. నా చూపు ద్వారా ప్రసరించింది. ప్రసరించకపోతే నాకు చోటు కనపడలే కదా, నా కళ్ళు కాదు చూసింది. నా లోపల నుంచి హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అక్కడ చూసింది. ఇప్పుడు చూసినప్పుడు అక్కడ ఉన్నది ఖాళీ, నా చూపు ద్వారా దాన్ని నేను చూశాను, నా చూపు అక్కడ ప్రసరింపజేశాను. అది చిదంబరం. చిదంబరం అంటే మళ్ళీ ఇంకేదో అనుకోవకండి, అది అంబరము. నా చైతన్యం అక్కడ ప్రవేశించింది, అది చిదంబరం. అంటే నా చైతన్యం చేయకపోతే ఆ అంబరం చిదంబరం కాదు, నా చైతన్యం విడిగా ఉంటే అది చిదంబరం కాదు, అందులో ప్రవేశించింది. ఇది ఎక్కడుంటుంది అంటే ప్రతిపన్ముఖ్యకాంతాతిథి మండల పూజిత. ఎవరైనా ఇవాళ మంచి రోజండి, ఇవాళ చెడ్డ రోజండి అని అంటారు. ఇవాళ అమావాస్య అండి, ఇవాళ మంగళవారం అండి, ఇవాళ అష్టమి అండి, మేము మూలపో. అదెంత పిచ్చోళ్ళుగా. హృదయస్థార విప్రఖ్య హృదయ దహరాకాశ రూపిణి ఎక్కడుంటుందో తెలిసిన ప్రతిపన్ముఖ్య రాగాంతాతిథి మండల పూజిత. ప్రతిపత్తు నుంచి, ప్రతిపత్తు అంటే పాఠ్యం, రాక అంత అంటే రాక అంటే పున్నమి, ప్రతిపత్తు నుంచి పున్నమి వరకు అన్ని రోజులు పూజించబడుతుంది. అంటే ఇందులో మధ్య ఒకరోజు చెడ్డదని చెప్పిందా ఎక్కడైనా?
ప్రతిపన్ముఖ్య రాకాంత. ఎన్నిసార్లు మీరు ఈ మంత్రం చదివి ఉంటారు, దానికి అర్థం తెలిస్తే కదా. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ప్రతిపత్తు నుంచి రాకాంతము వరకు. రాకాంతం అంటే రాకా సుధాకరుడు అంటే పూర్ణిమ నాటి చంద్రుడు. రాకా అంటే పున్నమి, చంద్రుడు. సుధాకరుడు అంటే చంద్రుడు, రాకా అంటే పున్నమి. ప్రతిపత్తు అంటే పాడ్యం. పాడ్యము నుంచి పున్నమి వరకు అన్ని అన్ని తిథులు వచ్చినాయి. తిథి మండల పూజిత. తిథి మండల అన్నప్పుడు తిథులతో పూజింపబడేది అని ఒకటి. ప్రతిపత్తు నుంచి పాడ్యమి వరకు ఉండే మధ్య తిథులు అంటే అష్టమి. అష్టమి చంద్ర విభ్రాజ అడిగ స్థల శోభిత. అష్టమి నాడు ఆమె చాలా ఇష్టం అది అమ్మవారికి. రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అన్నప్పుడు మధ్య తిథి నాడు పూజింపబడేది అని ఒక అర్థం వస్తుంది, లిటరల్ మీనింగ్. మధ్య తిథి అంటే అష్టమి నాడు. మరి అష్టమి చెడ్డది ఎట్లా అయింది కదా. ఎవరో పెద్దవాళ్ళు అష్టమి నవమి కష్టాల పాలవుతారు అంటే ప్రయాణం చేసిన వాళ్ళకి మాత్రమే. అన్నిటికీ అష్టమి నవమి అంటే మేము ఎక్కడికి పోవు అంటే పిచ్చివాడు కదా. అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకున్నారు. ధర్మసింధువు లేదు, నిర్ణయసింధువు లేదు. ఎవరికి తోచింది వాడికే వాడికి రూల్ పొజిషన్. ఎవడో ఉన్నట్ట నాకు ఆ మనిషిని చూపించు, షో మీ ద మ్యాన్ ఐ విల్ షో యూ ద రూల్ అన్న. అంటే ఆ మనిషిని చూపిస్తే వాడికి తగ్గట్టుగా రూల్ క్రియేట్ చేస్తారు. అట్లా క్రియేట్ చేసుకోవకండి, రూల్స్ మనం క్రియేట్ చేయకూడదు. ప్రతిపన్ముఖ్య రాగాక దీని మండల పూజిక. కళాత్మక కళానాథ దీనికి కొంచెం ఎక్కువ చెప్పాలి. ఇక్కడికి ఈ నామాలకి సరిపోయినాయి. ఇది మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. ఒక కాన్సెప్ట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కళాత్మక కళానాథ రెండు చెప్తారు. ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మాగేన మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నీకు కనుక ఇది మంచి చెడు లేదు అని అనిపిస్తే నిజంగా చెడు లేదు. అవునో కాదో అని అనిపిస్తే మాత్రం చెడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏం మంచి లేదు చెడు లేదు మా అమ్మగారు చెప్పేశారు అని అట్లా కాదు. నీ మనసు కనిపించాలి.